హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకే సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. జగన్కి సౌభాగ్యమ్మ, వివేకానంద్ భార్య సౌభాగ్యమ్మ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది? సడన్గా ఈ ఎలక్షన్స్ టైంలో ఆయనకి లెటర్ రాయాల్సిన అవసరం ఏమి వచ్చి ఉంటుంది మీ మాటల్లో? వివేకానంద రెడ్డి హత్య గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని వేధిస్తుంది. ఇది ఎప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దాన్ని బతికిస్తూనే ఉన్నారు. నిజానికి దాని మీద తేల్చాల్సిన సిబిఐ ఏమో తేల్చట్లే, కోర్టుల్లో ఏమో తేల్చట్లేదు. కానీ రాజకీయంగా దాన్ని విపరీతంగా దాన్నేమంటారు, రుద్ది అరగదీస్తున్నారనమాట. నిజానికి ఎవరు చంపారనేది ప్రజలకు సమస్యే కాదు. అది ఎవరిని చంపారనేది తేల్చాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, కోర్టులు. ఆ పని అవి చేసేసి ఉంటే అసలు ఇబ్బందే ఉండేది కాదు. అవి చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ఇటు ఇరువైపులా కూడా తీవ్రంగా ట్రై చేస్తున్నారు. 2019 మార్చ్ 15న ఆయన చనిపోయారు, ఆయన్ని చంపేశారు. ఆ టైంలో జగన్ దాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. చంద్రబాబు వర్గీయులే చంపారు, చంద్రబాబే చంపించాడని పెద్ద ఎత్తున ప్రచారం చేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో బుక్ కూడా వేసి దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు లైవ్లో ఉంచుతూ వస్తుంది తెలుగుదేశం మీడియా. తెలుగుదేశం దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. తెలుగుదేశానికి లక్కీగా సునీత, షర్మిల కలిసి వచ్చారు. అప్పట్లేమో 2019లో షర్మిల దాని మీద మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. సునీత ఏమో జగన్ వెర్షన్కే అనుకూలంగా మాట్లాడింది. చంద్రబాబు చంపించాడని సునీత మాట్లాడింది. ఇప్పుడేమో సునీత, షర్మిల ఇద్దరు కూడా అవినాష్ రెడ్డి హంతకుడు, అవినాష్ రెడ్డి చంపించాడు, హంతకుడికి రక్షణ ఇస్తున్నాడు జగన్, సో జగన్ని దించేయండి అని పిలిపిస్తున్నారు. అంటే తమ ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చేస్తున్నారు. నిజానికి అది రాష్ట్ర సమస్య కాదు, అయినా దాన్ని రాష్ట్ర సమస్యగా చేసి అప్పట్లో జగన్ ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం అండ్ సునీత, షర్మిల దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సౌభాగ్యమ్మ అంటే ఎవరు? వివేకానంద రెడ్డి ముందు భార్య. వివేకానంద రెడ్డికి 2 భార్యలు. సౌభాగ్యమ్మ మొదటి భార్య. అది అరేంజ్డ్ మ్యారేజ్. ఆమె తన బంధువుల అంటే మామ కూతురే ఆమె. సో అలాగే చిన్నప్పుడు అరేంజ్ చేశారు. ఆమెకు 2 బ్రదర్స్ ఉన్నారు. ఒకరేమో శివప్రకాష్ రెడ్డి, ఇంకొకరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి కూతురు, సింగిల్ ఆమె, ఒకే కూతురు సునీతారెడ్డి. ఆమెను తన బావమరిదైన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సునీత సౌభాగ్యమ్మకు వివేకానంద రెడ్డికి. వివేకానంద రెడ్డి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమె షమీం ఆమె పేరు. వాళ్ళకి 2006 ప్రాంతంలో షమీం పరిచయం అయింది వివేకానంద రెడ్డికి. 2008 ప్రాంతంలో వివేకానంద రెడ్డి ఆమెకు ప్రపోజ్ చేశాడు. 2010లో వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ టైంలో ఇక్కడే వాళ్ళ బావే, షమీం వాళ్ళ బావ షేక్ బాషా, అతను కాజాగా తనే ఉండి వీళ్ళిద్దరు పెళ్లి జరిపించాడు. ఆ టైంలో వివేకానంద రెడ్డి అక్బర్ అనే పేరు, అక్బర్ మహమ్మద్ అనే పేరు కూడా తను మార్చుకొని నికా జరిపించారు. ఆ తర్వాత 2013లో షెహన్షా అనే కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో ఫోటోలు అవన్నీ బయటకు వచ్చాయి. ఆ తర్వాత మొన్న రీసెంట్గా వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే వివేకానంద రెడ్డి ఆయన 2వ భార్య కొడుకుతో ఆడుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో వివేకానంద రెడ్డి సౌభాగ్యమ్మ దూరంగా ఉండిపోయారు. ఆమె కూతురు దగ్గరే ఉండిపోయింది చాలా కాలం నుంచి. అయితే వివేకానంద రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వీళ్ళే చూసుకోవడం మొదలుపెట్టారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కూతురు సౌభాగ్యమ్మ. అది కూడా ఒక కారణం అంటారు వివాదాలకి. ఏదేమైనా వివేకానంద రెడ్డి ఉన్నప్పుడే సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డితో లేదు, సునీత లేదు. అయితే రిమోట్గా ఆయన వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలను వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు.
ఆయనకి సంబంధించిన ఏదైనా డబ్బులు కావాలన్నా వీళ్ళే ఇవ్వడం, దాని లెక్కలు మళ్ళీ వీళ్ళకే సబ్మిట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయనేది ఆల్రెడీ మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ కాంటెక్స్లో వివేకానంద రెడ్డిని నలుగురు చంపినట్టుగా కేసు పెట్టారు. అందులో ఒకరు దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఎర్రగంగిరెడ్డి A1, సునీల్ యాదవ్ A2, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి. వీళ్ళు నలుగురు ఫిజికల్గా చంపిందని దస్తగిరి చెప్తున్నాడు. మిగతా ముగ్గురు ఒప్పుకోలేదు, మేము చంపామని వాళ్ళు చెప్పట్లే. దస్తగిరి మాత్రం మేము నలుగురు వెళ్ళి చంపాము, ఎలా చంపాము ఏంటి అనేది అతను వివరించాడు. అయితే ఈ నలుగురు కాకుండా ఇంకొక నలుగురు ఈ నలుగురికి హెల్ప్ చేయొచ్చు లేదా కుట్ర బన్ని ఉండొచ్చు. ఆ నలుగురు ఎవరంటే A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలు భారతరెడ్డి తరపున జగన్కి బంధువులు అవుతారు. సో తమ్ముడు అవుతాడు, కజిన్ అవుతాడు జగన్కి అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి ఒకప్పుడు వైఎస్ దగ్గర ఉన్నారు, వైఎస్తో ఉన్నారు, వైఎస్కు తమ్ముడు ఆయన పులివెందల తాలూకాలో ఉన్నాడు. లయన్స్ క్లబ్లో ఉన్నప్పటి నుంచి కూడా పులివెందల్లోనే ఆయన సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వ్యవసాయ శాఖ మంత్రి వరకు ఆయన జర్నీ జరిగింది కాంగ్రెస్లో. సో ఆ తర్వాత ఆయన జగన్ పార్టీ పెట్టినాక జగన్కి యాంటీగా కాంగ్రెస్ ఆయన ఉపయోగించుకుంది. ఆయన కూడా మినిస్టర్ ఇస్తారని చెప్పి ఆశపడి విజయమ్మకు పోటీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పడిపోయిందాక మళ్ళీ జగన్తో వచ్చాడు. జగన్ కూడా ఆయన చేరదీశాడు. సో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఎమ్మెల్సీగా ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్సీగా ఎవరు ఓడించారు? వీళ్ళే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఎమ్మెల్సీగా అనుకున్నారు, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. కానీ ఈయనకి ఇవ్వకుండా వివేకానంద రెడ్డికి ఇవ్వడం వల్ల వీళ్ళే ఓడించారు అనేది ఇప్పుడు సునీత చెప్తున్న వెర్షను. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా లేరు. సో 2014లో అవినాష్ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇచ్చాడు జగన్. అప్పుడు కూడా ఈయనేమీ అబ్జెక్ట్ చేయలేదు, చేసినట్టు ఎక్కడా వార్తలు కానీ ఏమి రాలేదు. తర్వాత 2019లో ఇచ్చాడు. అప్పుడు కూడా ఈయన అబ్జెక్ట్ చేసినట్టు పబ్లిక్ డొమైన్లో ఏమీ లేదు. లేకపోగా ఈయన ప్రచారం చేసినట్టయితే పబ్లిక్ డొమైన్లో ఉంది. అది అందరూ కూడా చెప్తున్నారు. ఎవరు? అవినాష్ రెడ్డికి ప్రోగా ఈయన వెళ్ళి ప్రచారం చేశాడు. దీని తర్వాత అవినాష్ రెడ్డి దీన్ని ఈ కుట్రకు మూలం చంపించాడనే ఒక వెర్షన్ని సునీత తీసుకొచ్చింది. ఈ సునీత వెర్షన్ని సిబిఐ కూడా తీసుకొచ్చింది. సిబిఐలో ముందు సుధా అనే ఒక ఆమె ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉంది. తర్వాత రామ్ సింగ్ వచ్చాడు. రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఈ వెర్షన్లోకి వెళ్ళారు. రామ్ సింగ్ని చంద్రబాబే మేనేజ్ చేశాడనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. ఏదేమైనా ఈ 8 మంది మీద ఇప్పుడు కేసు నడుస్తుంది. ఈ కాంటెక్స్లో ఇప్పుడు సునీత నాకు కోర్టుల్లో న్యాయం జరగట్లేదు కాబట్టి నేను ప్రజా కోర్టులో తేల్చుకుంటాను రంగంలోకి వచ్చింది. ఇదే కాంటెక్స్లో షర్మిల తెలంగాణకి గుడ్ బై చెప్పి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ అక్కడ ఆమె పోటీ చేస్తుంది కడపలో వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. కాబట్టి ఇప్పుడు సునీత గెలవాలంటే అవినాష్ రెడ్డిని బదనాం చేయాలి, అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పాలి. సో ఈ నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు. దీనికి తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇమేజ్ని దెబ్బకొట్టచ్చు. జగన్ ఇమేజ్ దెబ్బకొట్టడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుందని తెలుగుదేశం యొక్క వ్యూహం. సో దీనికి షర్మిల సునీత ఉపయోగపడుతున్నారు. అక్కడ లోకల్గా ఉండే తెలుగుదేశం నాయకులు కూడా బీటెక్ రవి లాంటి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. మరోవైపు దీంట్లో అప్రూవర్గా మారి నేను ఎలా హత్య చేశానని అతనే ఓపెన్గా చెప్పిన దస్తగిరి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో సౌభాగ్యం ఒక లెటర్ రాసింది బహిరంగ లేఖ. అదేంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయనది అని రాస్తూ ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు 2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత ఆవేదన చెందావో 2019లో తన తండ్రిని కోల్పోయినప్పుడు సునీత కూడా అంత ఆవేదన చెందింది. అది నువ్వు అర్థం చేసుకోవాలి.
అయితే మాకు అన్నిటికంటే ఆవేదన కలిగించే విషయం మన కుటుంబంలోని వారి హత్య చేయించడం. అది చాలా బాధగా ఉంది. వాళ్ళకి నువ్వు రక్షణగా ఉంటున్నావు. అది మమ్మల్ని చాలా బాధిస్తుంది. మీ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డిని చాలా హేళనగా, చాలా నీచంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది. అట్లాగే సునీతను, షర్మిలను కూడా మీ మీడియా చాలా నీచంగా చేస్తుంది. ఒక బాధతో ఉన్న కూతురుని ఇలా మీరు చేయడం కరెక్టా? నీకు ఇది తగునా అని ఆమె ప్రశ్నించింది. అట్లాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా నీ కర్తవ్యం ఏమిటి? హంతకుల్ని కాపాడడం నీ కర్తవ్యమా? బాధితుల వైపు నిలవాలి కదా అని ఆమె ప్రశ్నించింది. సో ఇప్పుడు నువ్వు అటువంటి ఒక హత్యకు కారణమైన వ్యక్తికి నువ్వు టికెట్ ఇచ్చావు, నామినేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడైనా అంతిమంగా అయినా నువ్వు ఒకసారి ఆలోచించు. ఇది దుశ్చర్య, నువ్వు చేసింది దుశ్చర్య, దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా న్యాయం, ధర్మం వైపు నిలబడు, చివరి ప్రయత్నంగా నిలబడు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు రాగద్వేషాలకి అతీతంగా నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తానని ప్రమాణం చేసి వచ్చావు. ఇప్పటికైనా నువ్వు ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలని నేను ఆవేదనతో అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ అనేది ఆమె ఉత్తరం. ఆమె చేతి వ్రాతతో ఉన్న ఉత్తరమే చూశాను నేను. సో అక్కడక్కడ చిన్న చిన్న కొట్టివేతలు కూడా ఉన్నాయి. సో ఇది ఆమె ఆవేదనతో రాసింది. ఆమె ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన భర్తను కోల్పోయింది. కూతురు న్యాయ పోరాటం చేస్తుంటే కూతురు మీద, భర్త మీద కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇది అంత రాజకీయం అయిపోయినప్పుడు ఈ ఆవేదన అనే దానికి విలువ ఎంత ఉంటుంది అనేది కూడా ఇదే. ఎందుకంటే రాజకీయంగా కాకుండా దీన్ని లీగల్గా మేము తేల్చుకుంటాం అంటే అది వేరే వ్యవహారం. ఇక్కడ జగన్ కాపాడుతున్నాడంటే అర్థం ఏమిటి? సిబిఐ కేసు ఇది. సిబిఐని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే కదా అర్థం. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మోడీ చేతిలో ఉంది. మరి మోడీని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే కదా వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడ విచిత్రం ఏమంటే తెలుగుదేశం ఏమో బీజేపీతో కూటమి కడుతుంది.